ఇందాక ఒక ఇంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో ఒక 4-5 చేసే ఈ ప్రచారం కాదు, మాకు లెక్క కాదు, అది మేము పథకాలు అమలు చేస్తున్నాం, ఆ పథకాలు ఎవరైతే లబ్ధి జరుగుతున్నదో వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే చాలు. కొంతమంది సన్నాసులు మాట్లాడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. సరే ఆయన బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించానో ఎవరిని ఉద్దేశించానో కానీ ఓవరాల్గా సరే మేము బీఆర్ఎస్ సోషల్ మీడియా అని అన్నామంటే అదొక లెక్క ఉంటుంది. ఇంకొక పార్టీ వాళ్ళ అపోజిషన్ పార్టీ సోషల్ మీడియా అంటే అదొక లెక్క ఉంటుంది. ఓవరాల్గా ఆయన మాట్లాడుతున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇదే సోషల్ మీడియా లేకుంటే రేవంత్ రెడ్డి అనే మనిషి ఇలా ముఖ్యమంత్రి కాకపోవు. అది ఆయన కూడా ఎండార్జ్ చేసిండు. ఎన్నో సందర్భాలలో తను కూడా పిసిసి ఉన్నప్పుడు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అదే ముఖ్యమంత్రి అంటే ఎదుటోడు తప్పు చేస్తే ప్రశ్నించిన యూట్యూబ్ నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ అది పనికిరాని ట్యూబ్ అయిపోతుంది. అడ్డగోలుగా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా సేమ్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా ఎవరి మీద మాట్లాడదలుచుకున్నారు, ఏ ఛానళ్ల మీద మాట్లాడదలుచుకున్నారు? మీరు ఉట్టిగా ఏదేసిందే బట్టదీసి బాధాకర మీద కలిసినట్టు బట్టగాల్చి మీద వేసినట్టు చేయకండి. మీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిగా నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు బయట పెట్టండి. ఏ ఛానల్లో బయట పెట్టండి, ఎవరు మాట్లాడుతున్నారో బయట పెట్టండి, ఏ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారో బయట పెట్టండి, వ్యక్తులుగా ఎవరు మాట్లాడుతున్నారో పెట్టండి, వాళ్ళు మాట్లాడే అంశాలు ఏంటి చెప్పండి, వాళ్ళు మాట్లాడే అంశాల పట్ల జవాబులు ఏంటో చెప్పండి. మీరు నీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం చాలా మంది. ఇలా నువ్వు ఎవరు చెప్పు, నీకు ధైర్యం ఉంటే పలానోళ్ళు మాట్లాడుతున్నారు, పలానా అంశాల మీద మాట్లాడుతున్నారని చెప్పు. నీకు ఆ ధైర్యం ఉంటే మాట్లాడా. నీకు ధైర్యం లేదు, నల్లమలలో పోయి తొడగొట్టి మీసాలు తిప్పి ముచ్చట్లు పెట్టుడు కాదు. బహిరంగ చెప్పు. నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నిజంగా పులిబిడ్డ నువ్వు చెప్పుకుంటావు కదా, నువ్వు పులిబిడ్డ అయితే నేను అంటున్నా నువ్వు పిల్లి బిడ్డ కూడా కాదు. నువ్వు నీకు ఆ ధైర్యం ఉంటే చెప్పవా, ఎవరి గురించి మాట్లాడుతావు చెప్పు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏ అంశాల గురించి మాట్లాడుతావు? ఒక్కటి కూడా నీ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో మెజారిటీ కూడా నువ్వు అమలు చేయలే. నిన్న మన ఇప్పుడు లిక్కర్ ఏట పెంచుతారట 500 కోట్లు నెలకు, దానికి రెవెన్యూలు పెంచేది చూసిన పెంచేసి 160 crores ఒక పేపర్లో 500 కోట్లు వెలుగులో ఇలా వాళ్ళకి సంబంధించిన పేపర్లో ఒక రోజు కూడా ఒక తిరిగి హిందూలో 150 కోట్లు అని ఉన్నది. సో ఎన్నైనా నువ్వు ఆయన పెట్టి ఇలా బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేస్తా అని చెప్పినావు. తెలంగాణలో మొత్తం విధవలు అవుతున్నారు, మేనిఫెస్టోలో పెట్టి విధవరాలు అవుతున్నారు, ముండమోపుతున్నారు, తెలంగాణను ముండమోపుతున్నాడు కేసీఆర్ అని చెప్పి నువ్వు వచ్చి ఏం ఎలుగబెట్టినావు నాయన. నువ్వు ఇంకా బెల్ట్ షాపులు నడిచినావు, ఇంకెక్కువ చేసి ఇప్పుడు లోకల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు టార్గెట్లు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. గాంజాయి ఇంతకుముందు ఇంత ఘోరంగా గాంజాయి లేదు, ఇప్పుడు ప్రతి ఏ ఊర్లో పోయినా గాంజాయి. ఒక అసమర్థ పాలన చేస్తుంటే వాటి గురించి మాట్లాడుతుంటే నువ్వు 100 రోజుల లోపల అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నువ్వు ఏం చేయాలో చేస్తా అని చెప్పి నువ్వు పెట్టినావు. ఉద్యమకారులకు 250 గజాలు అన్నావు, 2500 ఆడోళ్ళకి ఇస్తా అని చెప్పి ఇలా కోటీశ్వరులను చేస్తాను ముచ్చట చెప్తున్నావు. నెలకు 2500 నువ్వు ఇస్తాను, గవ్వే ఇస్తలేవు. ఇటువంటి అంశాల పట్ల నువ్వు విద్య గురించి ఇలా మాట్లాడలేదు. నువ్వు వచ్చినా కూడా 7000 పైన బడులు బంద్ అయినాయి, నువ్వు కొత్తగా తెరిచినవి కూడా ఏం లేదు, పాత బంద్ చేసినవి కూడా తెరిస్తా అన్నావు. నీ ప్రభుత్వంలో బంద్ చేస్తున్నావు. ఇవి మాట్లాడుతుంటే యూట్యూబ్లలో మాట్లాడుతున్నా, మరి నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు మాకు తెలియదు. అంశాల మీద నీకు నీ దగ్గర ఉన్న గ్యాంగ్కు మొదలు నీకే చెప్తున్నాం ఏంటంటే నువ్వు మాట్లాడిన కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఏ అంశాలు మాట్లాడుతున్నారు, ఆ అంశాలల్లో మీ ప్రభుత్వము ఏవి వాస్తవాలు చేసినాయి, మా బొట్టులం ఏవి అవాస్తవాలు మాట్లాడినావో నీ దమ్ముంటే బయట పెట్టు. లేకపోతే నోరు మూసుకొని కూర్చో, ఉట్టి ఏదో మైకులు పట్టుకొని జనం ముంగట ఉండగానే, పైసలు ఇచ్చి తీసుకొచ్చిన జనం ముంగట ఉండగానే మైకులు పట్టుకొని సన్నాసులు, వెధవలు, దున్నపోతులు ఈ భాష మాట్లాడకు. యూట్యూబ్లలో మాట్లాడాలో కూడా అంతకన్నా ఎక్కువ భాష వస్తుంది, కానీ మేము అట్లా మాట్లాడదలుచుకోలే. నీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ రిపీటెడ్ గా మేము పదే చెప్తున్నా అంటే ఇది నీకు పొద్దున్న లేస్తే అదొక నీ నోటికి వచ్చినట్టు ఊత పదం లెక్క నువ్వు వాడకు. అంశాల మీద నువ్వు ఏం జవాబులు చెప్తావు చెప్పు, నీకు దమ్ముంటే.